హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి కాంబో కలెక్షన్ అండి. కాంబో కలెక్షన్ అంటే మనకి స్టిచ్డ్ బ్లౌజ్లో చేయించాను, అలాగే ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది. మల్టీపర్పస్గా ఎలా అంటే అలా మనం యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓన్లీ బ్లౌజెసే స్టిచ్ చేయించవచ్చు, కానీ ఫ్యాబ్రిక్ కూడా కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. అంటే ఆ బ్లౌజెస్ ఫిట్టింగ్ మనకి సెట్ అవుతుందా లేదా డౌట్ ఉన్నా, లేదంటే సేమ్ ఫ్యాబ్రిక్తో కిడ్స్కి కానివ్వండి, అంటే మదర్ అండ్ డాటర్ లాగా యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా యూజ్ అయ్యే విధంగా కాంబోలు అయితే తెప్పించాను. కాంబో అంటే ఫ్యాబ్రిక్ ఉంటుంది, అలాగే అదే ఫ్యాబ్రిక్తో స్టిచ్డ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి. కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. ఇప్పటి వరకు లేని డిజైను, లేని వర్క్ అండి. అంటే ఎంబ్రాయిడరీలోనే చాలా యూనిక్గా ఎక్కడ కూడా మీరు చూసే ఉండరు. అది కూడా మనకి బడ్జెట్లో, మనకి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో, మంచి క్వాలిటీలో, డిజైన్స్ అంతా కూడా యూనిక్గా ఉండేలాగా అయితే చేయించాను. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రైజెస్లో కూడా మీరు కంపేర్ చేసుకున్న డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ మీరు చూడటానికి సిమిలర్గా ఉండి ఎక్కడైనా తక్కువ అనిపించినా కూడా, అంటే మార్కెట్లో ఏంటంటే మీరు ఎక్కువ అమ్ముతున్నారు, మార్కెట్లో అయితే తక్కువ ఉంది అని మీకు అనిపించినా కూడా ఒకసారి ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకటే డిజైన్, ఒకటే ఫ్యాబ్రిక్ని ఎన్నో రకాలుగా మనము తయారు చేయవచ్చండి. ఇంకా యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్గా నేను చెప్తున్నాను, మనకి క్వాలిటీ కానివ్వండి, వర్క్ కానివ్వండి, అంతా కూడా డిఫరెన్స్ ఉంటుంది. 100 రూపీస్ నుంచి 1000 వరకు మనం ఎలా అంటే అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అలా ఉంటుందండి. మనకి డిఫరెన్స్ కూడా తెలియదు, చూస్తే ఒకేలాగా అనిపిస్తాయి, కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ, లేదంటే వర్క్లో కానివ్వండి, థ్రెడ్స్లో కానివ్వండి, అంతా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా ఒకవేళ ఐడియా ఉంటే మాత్రం మీకు తెలిసే ఉంటుంది. ఇంకా నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే కొంతమంది కంపేర్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. కామెంట్స్లో కూడా కొంతమంది పెడుతున్నారు, సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ 50 రూపీస్కి 100 రూపీస్కి కూడా దొరుకుతుంది అని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు అదే కామెంట్స్ని నేను డిలీట్ కూడా చేయొచ్చు, కానీ నేను డిలీట్ చేయట్లేదు. ఆ మెసేజ్కి మళ్ళీ వేరే వాళ్ళు రిప్లై ఇస్తారు కదా, అసలు వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు, అసలు ఏం జరుగుతుంది అనేసి నేను కూడా అలా వదిలేశాను. కాకపోతే ఎంతమంది కామెంట్స్ పెట్టినా కూడా వాళ్ళు రెస్పాండ్ కూడా కావట్లేదండి. అంటే ఏదో కామెంట్ పెట్టాలి కదా, వీళ్ళని డిగ్రేడ్ చేయాలి, లేదంటే ఏదో కుళ్ళుతోనో దేని వల్లనో నాకు తెలీదు, అలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇంకా వాళ్ళ పేర్లు కూడా ఏదో కలెక్షన్స్ అని అలా ఉంటున్నాయి. ఇంకా నేను ఇంకా పేర్లు కూడా మెన్షన్ చేయాలనుకోవట్లేదు. కామెంట్స్లో అయితే పెడుతున్నారు, వాళ్ళ గురించనే చెప్తున్నాను. అలా కామెంట్స్ పెట్టిన వాళ్ళని మీరు నమ్మి ఒకవేళ పర్చేస్ చేసినా కూడా ఫోటో ఒకలాగా ఉంటుంది, మనకు వచ్చే ప్రోడక్ట్ ఒకలాగా ఉంటుంది. అలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే మాకు వాట్సాప్కి డైలీ ఒక్కరన్నా అలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకే నేను చాలా రోజులు కూడా కామెంట్స్ అయితే ఆఫ్ చేసేసాను. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి, మా ఫొటోస్ చూసి తమ్నెయిల్ మీద, లేదంటే వెబ్సైట్లలో మా పాప మాన్విక ఉంది కదా, మాన్విక ఫొటోస్ కానివ్వండి, నా ఫొటోస్ కానివ్వండి, తమ్నెయిల్స్ మీద వెబ్సైట్లలో పెట్టుకొని వాళ్ళ ఫ్యాబ్రిక్ సేల్ చేసుకుంటున్నారు. కాకపోతే దానివల్ల మంచి క్వాలిటీ లేకపోవడం, లేదంటే ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కోవడం, అలాంటివన్నీ జరిగి ఆ కంప్లైంట్స్ అనేవి నా దగ్గరకు వస్తున్నాయి. మేము ఎక్కడైనా మా వాట్సాప్ నెంబర్ కానీ ఇలా చూసి మాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా మెసేజెస్ వచ్చాయి, అలా మీరు ఇలాంటి ప్రోడక్ట్ అమ్ముతున్నారు ఏంటి ఇలా అని చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు. ఇంకా దానివల్ల నేను కామెంట్స్ కూడా చాలా రోజులు ఆపేసానండి. కాకపోతే రీసెంట్గా అందరికీ అవేర్నెస్ వచ్చింది, ఎందుకంటే ఆన్లైన్లో అందరూ పర్చేస్ చేస్తున్నారు కాబట్టి చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఏ వెబ్సైట్లో కొంటున్నాం, ఎక్కడ చేస్తున్నాం, అసలుకి ఫ్యాబ్రిక్ ఏంటి, రియల్ ఫొటోసా ఫేక్ ఫొటోసా అనేసి కొంతమంది చూస్తున్నారు. కాబట్టి మేము కూడా ఇంకా కామెంట్స్ ఆన్ చేసాం. కాకపోతే ఇంకా డిగ్రేడ్ చేయడానికో లేదంటే ఇంకా ఏంటో తెలియదు, కొంతమంది అయితే అలాంటి మెసేజెస్ పెడుతూనే ఉన్నారు కామెంట్స్లో. ఇంత తక్కువలో వస్తుంది, సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ మార్కెట్లో చాలా తక్కువ ఉంది కానీ మేము ఎక్కువగా అమ్ముతుంది, ఇలాంటివన్నీ పెడుతున్నారు. నేనైతే అవన్నీ ఇగ్నోర్ చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఒక్కసారి పర్చేస్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎడిక్ట్ అయిపోతారండి, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. అలాగే ఆ కామెంట్ చదివి ఒకవేళ చెక్ చేద్దామని ఒకసారి ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే, ఏంటి ఇలా కామెంట్ పెట్టారు కానీ మేడం దగ్గర మాత్రం సూపర్ క్వాలిటీ ఉంది అనేసి వాళ్ళ కస్టమర్స్కి కూడా అర్థం అవ్వాలనేసి ఆ కామెంట్స్ కూడా నేనేం డిలీట్ చేయట్లేదు. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు కూడా ఈ ఫ్యాబ్రిక్ నచ్చిందా, లేదంటే ఇంకా ట్రై చేయాలా, కొత్తగా ట్రై చేయాలా అనేది కూడా నాకు తెలుస్తుంది. మీరు పెట్టే కామెంట్స్, లైక్స్తోనే
నాకు అర్థమవుతుంది. నేను కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను కదా, అంటే ఎన్ని లైక్స్ వస్తున్నాయి, అసలు ఏది ఇష్టపడుతున్నారు, ఏ ఫ్యాబ్రిక్ నచ్చట్లేదు, ఇలాంటివన్నీ నేను చూసుకుంటే నాకు కూడా అర్థమవుతుంది. ఇలాంటివి తీసుకురావాలనేది ఫర్దర్గా నాకు కూడా తెలుస్తుంది. అందుకే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదండి, చాలామంది కొంటున్నారు, రివ్యూస్ ఇస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు కూడా ఏదైనా అప్డేట్స్ ఉన్నా మీకు వస్తాయి. అవసరం అనుకుంటే చూడొచ్చు, లేదంటే ఇగ్నోర్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే ఫ్యాబ్రిక్లో అవైలబుల్గా ఉంది, అలాగే స్టిచ్డ్ బ్లౌజ్లో కూడా అవైలబుల్గా ఉందండి. అలాగే స్టిచ్డ్ బ్లౌజ్లో ఇంకా కలర్స్ కూడా తెప్పించాను ఆప్షనల్గా. ఫ్యాబ్రిక్ మాత్రం ఓన్లీ ఈ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. పీకాక్ బ్లూ కలర్లో తెప్పించాను. చాలా గ్రాండ్గా, చాలా యూనిక్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫ్యాబ్రిక్ మీకు ఈ వర్క్తో కావాలనుకుంటే మాత్రం మార్కెట్లో 1000 ఎబోనే ఉంటుందండి. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బేస్ ఫ్యాబ్రిక్ జార్జెట్లో వస్తుంది, అది కూడా మంచి క్వాలిటీలో ఉంటుందండి. ఏదో మామూలు జార్జెట్ కాకుండా మంచి స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఇంత వర్క్ వేసామంటేనే మీకు అర్థమవుతుంది ఈ ఫ్యాబ్రిక్ ఎంత మనకి మిషన్ మీద పెట్టి చాలా గ్రాండ్ వర్క్ ఇచ్చానండి. మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది థ్రెడ్ వర్క్లో మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ అలా వస్తుంది కదా, అలా కాకుండా సీక్వెన్స్తోనే మనకి లీఫ్ కానీ ఫ్లవర్ అవుట్లైన్ అంతా కూడా మనకి సీక్వెన్స్తోనే వస్తుందండి. ఎక్కడ కూడా థ్రెడ్ అనేది మనకి యూజ్ చేయలేదు. సీక్వెన్స్ స్టిచ్ చేయడం కోసం వచ్చిన థ్రెడ్స్ తప్ప ఎక్కడ కూడా మీకు థ్రెడ్ వర్క్ లేదు. ఇక్కడ మాత్రం సెల్ఫ్ డిజైన్ వస్తుందండి పీకాక్ బ్లూ మీద. మళ్ళీ పీకాక్ బ్లూ కలర్లోనే మనకి సిల్క్ థ్రెడ్స్తో ఇలా ఉండి లేనట్టుగా ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. అక్కడక్కడ మనకి యాంటిక్లో ఇలా సీక్వెన్స్ అయితే ఉంటుందండి. అది కూడా మనకి బిగ్ సైజ్లో వచ్చి మనకి మిర్రర్ లాగా ఉంటుంది. లుక్ అయితే చూడటానికి చాలా గ్రాండ్గా ఉంది, చాలా బాగుంటుంది. లీఫ్ ఫ్లవర్ అవుట్లైన్ అంతా కూడా మనకి సీక్వెన్స్లో, అది కూడా కలర్స్లో రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి పింక్ వచ్చింది, అవుట్లైన్గా సీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఇక్కడ లీఫ్ వచ్చేసి సీ బ్లూ, అలాగే ఎల్లో, ఇంకా ఇక్కడ అవుట్లైన్ అనేది మనకి ఎల్లో వచ్చింది. హెవీగా ఉంటుందేమో, పిల్లలకి వేస్తే ఎలా ఉంటుందో, ఇంత సీక్వెన్స్ ఉంది కాబట్టి మాకు వద్దని వెంటనే అనుకోవద్దు. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా బయటికి రాకుండా సీక్వెన్స్ అంతా కూడా మనకి స్టిచెస్ వచ్చాయి కాబట్టి ఎక్కడ కూడా లేవదండి సీక్వెన్స్ అంతా. చాలా బాగుంటుంది, క్వాలిటీ కానివ్వండి, మనకి డిజైన్ కానివ్వండి, అంతా కూడా చాలా బాగుంటుంది. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుందండి. మొత్తం ఇలా వస్తుంది వర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనము బ్లౌజెస్గా సింపుల్గా బ్లౌజ్ కావాలి, ఆల్రెడీ శారీస్ ఉన్నాయి, వాటి మీదకి మ్యాచింగ్ కావాలన్నా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ బ్లౌజ్లో కూడా డిజైన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఎలా డిజైన్ చేసుకోవాలనేసి మీకు ఐడియాస్ ఇస్తున్నాను. దీన్ని మనం యోక్ పార్ట్ వరకు ఓన్లీ కుర్తీలాగా స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు యోక్ పార్ట్ వరకు ఈ డిజైన్ ఫ్యాబ్రిక్, అలాగే కింద వచ్చేసి మొత్తం ప్లెయిన్లో జార్జెట్లో కాంట్రాస్ట్ కలర్ అయినా లేదంటే సెల్ఫ్ కలర్లో అయినా జార్జెట్ యూజ్ చేయొచ్చు. లేదంటే ప్లెయిన్ శారీ మీదకి బ్లౌజు, పిల్లలకి క్రాప్ టాప్ లెహెంగాస్, కుర్తాస్, లేదంటే ప్లెయిన్ కుర్తీకి వేస్ట్ కోట్ లాగా ఎలా అంటే అలా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. సంగీత్ పార్టీకి బ్రైడల్ వేర్ లాగా యూజ్ చేయాలన్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఆల్ ఓవర్ డిజైన్ కాబట్టి ఎలా అయినా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా క్రాప్ టాప్ లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్ గ్రాండ్గా ఉండాలంటే ఎలా అయినా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. నేను కూడా రిఫరెన్స్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను, అది ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. అలాగే స్టిచ్డ్ బ్లౌజ్ కూడా ఎలా ఉందని మీకు పెట్టి చూపిస్తాను. ఇదైతే మనకి పీకాక్ బ్లూ కలర్లో వచ్చిందండి. సేమ్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ అలాగే డ్రెస్ ఎలా డిజైన్ చేశాననేది మీకు చూపిస్తాను. ఇదైతే ప్లాజో మోడల్లో డిజైన్ చేశానండి. మంచి పార్టీ వేర్గా చాలా బాగుంటుంది. చిన్న చిన్న పార్టీస్కి కానివ్వండి, లేదంటే సంగీత్ పార్టీని, ఇది పిల్లలకి స్టిచ్ చేశాను, కానీ మీరు పెద్దవాళ్ళకైనా కూడా సంగీత్ పార్టీకి ఇలా ప్లాజో లాగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలా వస్తుంది. లోపలైతే లైనింగ్ కూడా ఇచ్చానండి, కాటన్ లైనింగ్. ఇక్కడ కూడా మనకి మొత్తం కంఫర్టబుల్గా ఉండడం కోసం ఫ్రంట్ సైడ్ చూడండి మనకి ఇలా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఇక్కడ అంతా కూడా టైట్ ఫిట్టింగ్ వస్తుంది. కిందికి వచ్చేసరికి ప్లాజో కాబట్టి వర్క్ కూడా చాలా నీట్గా తెలుస్తుంది. వేస్ట్ దగ్గర మాత్రం ఇలా కర్వ్ డిజైన్ అయితే ఇచ్చాను, బెల్ట్ లాగా వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ వస్తుంది. సైడ్కి ఇక్కడ మనకి హుక్ అలాగే జిప్ కూడా ఇచ్చాను, వేసుకోవడం కోసం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫిట్టింగ్ అనేది టైట్ ఫిట్టింగ్లో ఇచ్చాను కాబట్టి సైడ్కి జిప్ ఉండడం వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా క్యూట్గా, చాలా గ్రాండ్గా కూడా ఉంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్లోనే క్రాప్ టాప్లో ఇచ్చాను. ఇక్కడ చూడండి మనకి కర్వ్ డిజైన్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్ట్రిప్ మోడల్లో ఇచ్చాను, స్లీవ్లెస్లో. ఆల్రెడీ మనకి మంచి గ్రాండ్ లుక్లో వర్క్ వచ్చింది కాబట్టి ఎక్కువ ప్యాటర్న్ అనేది తీసుకోలేదు. స్లీవ్స్ అలా కూడా ఏమి ఇవ్వలేదండి, సింపుల్గా ఇలా స్ట్రిప్స్ వచ్చేలాగా ఇచ్చాను.
నెక్ కూడా మంచి షేప్ వచ్చేలాగా ఇచ్చాను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది, బటన్స్ మాత్రం బ్యాక్ సైడ్లో ఇచ్చాను. కావాలనుకుంటే మీరు జిప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నచ్చినట్టుగా మన కంఫర్టబుల్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి, చాలా బాగుంది. వేసుకున్న తర్వాత లుక్కే మారిపోయింది. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను. గ్రాండ్ లుక్ ఉంది, కలర్ బాగుంది, ఇంకా వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంది, ఎక్కడ గుచ్చుకోవడం అలా ఏం లేదు. పార్టీ వేర్గా అయితే సూటబుల్గా ఉంటుంది. బర్త్డే పార్టీస్కి, ఫోటోషూట్స్కి, మనకి సంగీత్ ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటికీ మనం రకరకాలుగా మనం ట్రై చేస్తూనే ఉన్నాం కదా, అలాంటి వాటికి ఏదైనా కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే సేమ్ మనకి స్టిచ్డ్ బ్లౌజ్లో కూడా వస్తుందండి, సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ మనకి స్టిచ్డ్ బ్లౌజ్లో కూడా చేపించాను. ఇంకా ఇది డైరెక్ట్గా క్రాప్ టాప్ లాగా కావాలనుకుంటే జస్ట్ తీసుకొని వేసుకోవడమే. చాలామంది క్రాప్ టాప్స్కి స్లీవ్లెస్లోనే అడుగుతున్నారు, ఇంకా కావాలనుకుంటే ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆల్టరేషన్ చేసుకోవచ్చు అనేసి ఈ స్లీవ్స్ అయితే లోపడైతే ఇచ్చానండి. ఇదైతే మనకి ఎల్బో స్లీవ్స్లో వస్తుంది. లెంత్ వచ్చేసి మనకి ఎల్బో స్లీవ్లో ఉంటుంది కాబట్టి దీన్ని షార్ట్ స్లీవ్స్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎల్బో కావాలనుకుంటే ఎల్బో లాగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ చాయిస్ని బట్టి కస్టమైజ్ చేసుకుంటాననేసి ఇన్నర్ సైడ్ అయితే ఇచ్చాము. ఇదైతే స్లీవ్లెస్లో ఉంటుంది, వీ నెక్లో ఇచ్చామండి. వీ నెక్ వల్ల మనకి నెక్ అనేది షేప్ చాలా బాగా వస్తుందండి. పళ్ళు వేసుకున్నా కూడా మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను వీ నెక్లోనే ఎక్కువగా ఇస్తున్నాను. బ్యాక్ డీప్ నెక్ ఉంటుంది, డీప్ నెక్ కాబట్టి డోరీస్ కూడా ఇచ్చాను. మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ కాబట్టి చాలా గ్రాండ్గా ఉంది. బ్యాక్ ఓపెన్ ఉంటుందండి, బ్యాక్ సైడ్లో చూడండి ఇలా మనకి ప్రిన్స్ కట్ కప్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ మాత్రం ఓపెన్ అనేది ఇలా ఉంటుంది, బటన్స్ వస్తాయి ఇక్కడ. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే సైజ్ వచ్చేసి మనకి 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే లోపల ఖర్చు ఉంటుంది కాబట్టి 40 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇంకా స్టిచెస్ వేసుకుంటే ఇంకా తక్కువ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కప్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది బ్లౌజ్. టీనేజర్స్ లేదంటే ఇప్పుడు చెప్పాను కదా సంగీత్ పార్టీ అని, అలాంటి వాటికి కావాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఈ బ్లౌజ్ పర్చేస్ చేసి, ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూపించాను కదా సేమ్ అదే ఫ్యాబ్రిక్తో మనం లెహెంగాస్ డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. మనకు తక్కువ బడ్జెట్లో మంచి డిజైనర్ డ్రెస్ అయితే వచ్చేస్తుంది. నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయండి, ఓన్లీ స్టిచ్లోనే చేపించాను. ఫ్యాబ్రిక్లో మాత్రం ఓన్లీ పీకాక్ బ్లూ కలర్లోనే ఉంది. స్టిచ్ల్లో మాత్రం 8 కలర్స్ ఆప్షన్ ఇచ్చానండి. ఎందుకంటే బ్లౌజెస్లో చాలా మంది అడుగుతున్నారు. హోల్సేల్లో అయితే ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి, 1 పీస్ ఇవ్వండి, 2 పీస్ ఇవ్వండి, లేదంటే ఫ్యాబ్రిక్స్లోనే మీరు డిజైన్ చేసి ఇవ్వండి, మా కోసం చేసి ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నారు. సరే ఎలాగో ఒక డిజైన్ చేపిస్తున్నాను కదా, ఇందులోనే కలర్స్ ఇస్తే అయిపోతుంది అనేసి ఇలా కలర్స్లో కూడా తెప్పించాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కలర్స్ కావాలని, అందుకే 8 కలర్స్లో తెప్పించాను. ఎందుకంటే ఎవరి చాయిస్ వాళ్ళది కదా, నచ్చిన కలరు తీసుకుంటారు, లేదంటే మ్యాచింగ్గా తీసుకుంటారు. ఎలా అంటే మనం అలా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా యూస్ చేయడానికి ఇలా బాగుంటుందనేసి 8 కలర్స్లో ఇచ్చాను. ఇప్పుడు పీకాక్ బ్లూ కలర్లో ఇచ్చాను కదా, ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి, మల్టీ కలర్లో వస్తుంది. మొత్తం సీక్వెన్స్ వర్క్ అంతా కూడా సేమ్ ఉంటుంది, కలర్స్ మాత్రం సేమ్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మనకి ఏదైతే బేస్ కలర్ వచ్చిందో అది మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. థ్రెడ్ వర్క్ మాత్రం మనకి సెల్ఫ్ కలర్లోనే వస్తుంది, బ్లాక్కి బ్లాక్, పీకాక్ బ్లూకి పీకాక్ బ్లూ. అలా ఏ కలర్ అయితే బేస్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంటుందో అదే కలర్లో మనకి ఇలా థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది కాబట్టి ఉండి లేనట్టుగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన సీక్వెన్స్ కలర్స్ మాత్రం అన్నిటికీ సేమ్ ఉంటాయి, మ్యాచ్ అవుతుంది కూడా అన్నిటికీ. సేమ్ వీనెక్, సేమ్ సైజ్ అండి. అలాగే ఇంకా కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్, మంచి మంచి కలర్స్ అండి, చాలా బాగున్నాయి. సింపుల్గా ప్లెయిన్ శారీ దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ప్లెయిన్ శారీ కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్లో అంటే మనం స్టిచ్చింగ్కి ఇస్తే మినిమం మనకి తెలిసే ఉంటుంది కదా, ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ చేపిస్తే ఎంత అవుతుందని. అలాంటిది మనకి విత్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్తో వస్తుంది కాబట్టి మనకి బడ్జెట్లోనే ఉందండి, చాలా బాగుంటుంది. అలాగే ఫిట్టింగ్ కూడా అందరికీ సూట్ అయ్యే విధంగానే ఉంది. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్, మంచి పేస్టల్ కలర్లో తెప్పించాను. కలర్స్ చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతున్నాయి. పింక్, అలాగే ఇక్కడ సీ గ్రీన్, ఇంకా సీ బ్లూ ఇలా వచ్చాయి. మొత్తం థ్రెడ్ వర్క్ అయితే కామన్గా అన్నిటికీ సెల్ఫ్ కలర్లోనే వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీ బ్లూ, దీనికి మనం పింక్ శారీ కానివ్వండి, లేదంటే కాంట్రాస్ట్ కలర్లో ఏ శారీ యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఈ వర్క్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయండి, ఎందుకంటే మనకి స్పెషల్గా చేయించాం కాబట్టి మనకి సీక్వెన్స్తో ఇంత డిజైన్ అనేది ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా దొరకదు, అది మాత్రం నేను చెప్పగలను. ఇదైతే లావెండర్ షేడ్ అండి, చాలా ట్రెండీ కలర్స్ కూడా చాలా బాగా కనపడుతున్నాయి. ఫ్లవర్ డిజైన్ అనేది అన్నిటికి కూడా స్లీవ్స్ ఉంటాయండి, ఇన్నర్ పార్ట్లో మనకి అటాచ్ అయి ఉంటాయి. నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే రెడ్ కలర్,
చాలా బాగున్నాయి, దేనికదే చాలా బాగున్నాయి. 8 కలర్స్లో ఏ కలర్ తీసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉంటుంది. చాలా బాగొచ్చాయి అన్ని కలర్స్. ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ అండి. పేస్టల్ కలర్లో తెప్పించాను, డార్క్ కలర్స్లో కూడా తెప్పించాను. దేనికదే పర్ఫెక్ట్గా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉంటుంది, చూడ్డానికి లుక్ కూడా గ్రాండ్గా ఉంటుంది, బడ్జెట్లో కూడా ఉంటుందండి. మీరు ఒకవేళ కంపేర్ చేసుకున్నా కూడా ఇలాంటి స్టిచ్డ్ బ్లౌజు మినిమం 1200 ఎబోనే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు. అది మీకు చెక్ చేసుకున్నా మీకు తెలుస్తుంది. మంచి క్వాలిటీలో కావాలి, యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే పర్చేస్ చేయండి. ఒకవేళ మీకు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పర్చేస్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అందుకే మరీ చెప్తున్నాను. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్చేస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.